హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ముత్తు. మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసు మనం అప్పి అండ్ బజాజ్ అండ్ అతుల్ అండ్ మహేంద్ర అల్పా తేజ ఆటో వీటి గురించి వీటి యొక్క ప్రాబ్లాలు ఏమైనా వస్తే మీ వెహికల్ అనేది వీటి గురించి నేను వీడియో చేస్తాను అని చెప్పేసి మీకు తెలుసు అనమాట. అయితే ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబరు మనకు ఒకళ్ళు కామెంట్ చేయరమాట. అతని పేరు వచ్చేసి రాజు. ఇతను ఏమడుగుతుందంటే, అన్న నాది వచ్చేసి అప్పి క్లాసిక్ వెహికల్ 2023 మోడల్ వెహికల్. దీనికి వచ్చేసి స్పీడు ఎక్కువ లేవట్లేరు. నేను BS6 2021లో ఉన్న BS6 ఆటో 5 గేర్లు ఉన్న గేర్ బాస్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఆ బండి వచ్చేసి 70 వేస్తుంది కదా, ఆ గేర్ బాస్ తీసి నేను నా వెహికల్కి వేసుకుంటే 70 వేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మనం ఎప్పుడైనా కానీ స్పీడ్ గేర్ విషయం చూసుకుంటే ఏంటంటే, ఫస్ట్ మనం గేర్ బాస్ చేంజ్ చేసే ముందు ఇంజన్ సీసీ చూసుకోవాలన్నమాట. ఈ సీసీ విషయంలో వచ్చేసి గత 2021లో ఉన్న వెహికల్ వచ్చేసి అప్పి వెహికల్, దానికి వచ్చేసి 5 గేర్ల వెహికల్ అండ్ దానికి ఉన్న ఇంజన్ సీసీ వచ్చేసి 599 సీసీ ఇంజిన్ అనమాట. దానికి తగ్గట్టు స్పీడ్ అనేది ఉంటుంది. ఇది 5 గేర్లు తగ్గట్టు ఆ ఇంజిన్ దమ్ అనేది చూపిస్తుంది అనమాట. కాబట్టి ఆ బండి ఏంటంటే 70 స్పీడ్ అనేది వెళ్ళేసింది. ఇప్పట్లో ఉన్న క్లాసిక్ వెహికల్ వచ్చేసి ఇంజిన్ వచ్చేసి 435 సీసీ ఇంజిన్ అనమాట. దీనికి తగ్గట్టు గేర్ బాస్ అనేది వీళ్ళు 4 గేర్లో ఉన్న గేర్ బాస్ అనేది ఫిట్టింగ్ చేసి పంపిస్తారన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మరి దాని గేర్ బాస్ తీసుకొచ్చి BS6 గేర్ బాస్ తీసుకొచ్చి ఈ క్లాసిక్ వెహికల్కి వేయచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఏంటంటే, అలా వేసుకుంటే పికప్ పెరిగిద్దా అని చెప్పేసి మాట్లాడుకుంటే ఏంటంటే, మనకు ఆ BS6 వెహికల్కి ఉన్న క్లచ్ ప్లేట్లే ఇప్పుడున్న క్లాసిక్ వెహికల్ కూడా ఉన్నాయన్నమాట. ఇది అల్యూమినియం ప్లేట్లు, హెవీ వచ్చే ప్లేట్లు అనమాట. హెవీ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో మహేంద్ర స్ప్రింగ్లు వచ్చేసి మహేంద్ర సెట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది గత కొద్ది సంవత్సరాల కిందనే మహేంద్ర వాళ్ళ ఆటోలకు ఉన్నాయి ఈ యొక్క అల్యూమినియం క్లచ్ ప్లేట్ అనేవి. అదే క్లచ్ ప్లేట్ వచ్చేసి మన అప్పి ఆటోకు ఉన్నాయి అనమాట. ఈ క్లచ్ ప్లేట్ సిస్టమ్ వచ్చేసి అప్పి BS6 2021లో ఉన్న అప్పి BS6కి అండ్ ఇప్పుడున్న క్లాసిక్ వెహికల్ కూడా రెండింటికి కూడా ఒకటే వర్తించింది అనమాట. ఇక్కడ తేడా వచ్చింది ఏంటంటే, దానికి ఉన్న ఇంజన్ అండ్ గేర్ బాస్, దీనికి ఉన్న ఇంజన్ అండ్ గేర్ బాస్ అనమాట. గేర్ బాస్ విషయానికి వచ్చేసి ఆ BS6 గేర్ బాస్ తీసుకొచ్చి BS క్లాసిక్ వేయచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటే వేసుకోవచ్చు. వేసుకుంటే స్పీడ్ వచ్చేసి కూడా మీరు పెరిగిద్దా అని చెప్పేసి మాట్లాడుకుంటే 90% నా అంచనా ప్రకారం ఏంటంటే పెరిగిద్దా అన్నమాట కొద్దిగా. అదేంటంటే, మనం అప్పి క్లాసిక్ ఉన్న ఇంజన్ వచ్చేసి 435 సీసీ ఇంజన్ కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా మనం బీటింగ్ కట్టు సెట్ చేసి, వాల్టర్ కట్టు సెట్ చేసి, మిగతా పార్ట్స్ అన్ని కట్టు సెట్ చేసి, ఏది నేను చూపిస్తాను కదా మీకు. నేను ప్రతి ఇంజన్ ఏ ఇంజన్ చేసినా కానీ ఎలా ఎక్సైడ్ ఇస్తే పికప్ అనేది ఎమ్మటి ఎత్తుకుని చూసారా. హార్ట్ బీటింగ్ 6 అది 60% అయినా కానీ 70% అయినా కానీ అలాగే 80% అయినా కానీ అలా బీటింగ్ సెట్ చేసిన ఎలా ఎక్సైడ్ ఇవ్వడం లేసింది కదా, అలా సెట్ చేస్తాను కదా. అలా ఈ యొక్క అప్పి క్లాసిక్ ఇంజన్ ఉంటే మాత్రం మీరు అన్న విధంగా అప్పి BS6 ఇంజన్ తీసుకొచ్చి ఈ క్లాసిక్ సెట్ చేస్తే 90% స్పీడ్ అనేది 70కి 70 ఉరుకుద్దని చెప్పేసి మనం చెప్పలేమలే. కానీ మినిమం 55 నుండి 65 లోపు లేవచ్చు అనమాట. ఇది కూడా ఏంటంటే మీకు ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. అందులో ఇప్పుడు మనం మామూలుగా 50 వేసే బండి గట్టి పట్టంగా ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ పోయినాక ఆటోమేటిక్గా కొద్దిగా స్పీడ్ అది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలానే అదే పొజిషన్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. అప్పి క్లాసిక్ ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉన్న ఇంజన్కి ఈ 5 గేర్లు ఉన్న గేర్ బాస్ BS6 గేర్ బాస్ అనేది ఫిట్టింగ్ చేసి ఏంటంటే, ఈ ఇంజిన్ పర్ఫెక్ట్గా ఎంత సెట్ చేసినా కరెక్ట్గా మినిమం స్పీడ్ అనేది 58 నుండి 60 స్పీడ్ అనేది మనం 90% పోద్ది. 55, 58 అలా పోద్ది అన్నమాట స్పీడ్ అనేది. పర్ఫెక్ట్గా మనం సెట్ చేస్తే ఏంటంటే, ఈ గేర్ బాస్ ఫిట్టింగ్ చేసినప్పుడు ఏంటంటే, మనం కొద్ది దూరం పోయినాక ఆటోమేటిక్గా గట్టి బట్టి ఆటోమేటిక్గా ఆ తర్వాత ఎత్తుకున్నాక ఏంటంటే, అది బరాబర్గా 5 గేర్ 5th గేర్ వేసినాక ఆటోమేటిక్గా మీకు గట్టి పట్టేటప్పుడు ఏంటంటే 63, 64, 65 వేస్తుంది అనమాట. ఈ స్పీడ్ నాకు తీసిన వరకు వెళ్ళికొల్లమాట. అప్పటికే మనకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనేది అనిపించింది అనమాట. స్లో చేయాలని చెప్పేసి అనిపించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చాలామంది డౌట్ ఉంటుంది అనమాట. BS2 and 3 ఇంజన్లో ఉన్న ఆటోలకు సెట్ చేయొచ్చా అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఇది 5 గేర్ల గేర్ బాసు సెట్ కాదనమాట. ఎందుకంటే BS2, 3తో పోల్చుకుంటే BS4 ఇంజిన్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. మీకు చాలాసార్లు కూడా చెప్పాను నేను. BS3, 2, 3తో పోల్చుకుంటే BS4 ఇంజిన్ బాగుంటుంది. దాంట్లో పార్ట్స్ కూడా కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది, హెవీ ఉంటుంది అని చెప్పినమాట. మీరు 5 గేర్లు ఉన్న గేర్ బాస్ని BS2, 3కి వేస్తే ఏమైందంటే, ఎక్కిస్తే ఫిట్టింగ్ చేసి మనం ఎక్కిస్తే నడిచిద్ది. కాకుంటే ఏంటంటే గేర్లు ఎమ్మటెమ్మట అడిగిద్ది. ఇంకొకటి ఏంటంటే, మనం తోలంగా ఏంటంటే ఇంజిన్ మీద భారం అనేది పడుతుంది అన్నమాట, లోడ్ అనేది పడుతుంది అనమాట. ఏదో ఒక పార్ట్ అనేది పోవటం, రిపేర్ అవడం అనేది జరిగింది అనమాట. కాబట్టి BS4 ఉన్నంత
స్టాండర్డ్ అనేది BS2కి 3కి ఉండదు. BS6 గేర్ బాక్స్ అనేది అప్పి BS2 ఇంజన్కి సెట్ కాదు, BS3కి సెట్ కాదనమాట. అప్పి క్లాసిక్ ఇంజన్కి మాత్రం సెట్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అది కూడా నేను చెప్పిన విధంగా చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో తింటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు పక్కా రిప్లై చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో తింటే ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.